కొందరి కథలు ఎప్పటికీ మారవన్నారు. కథ మారింది, కళ నెరవేరింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ వాళ్ళ సొంతమైంది. 27 సంవత్సరాల తర్వాత సౌత్ ఆఫ్రికా ఐసీసీ ట్రోఫీ గెలిచింది. వీడి క్రికెటర్ ఏంట్రా అని విమర్శించారు. వీడి కెప్టెన్ ఎందుకురా అన్నారు. కానీ వాడే ఫైనల్ని ఓటమెరగని క్రికెట్ ఆస్ట్రేలియానికి ఓటమంటే ఏంటో రుచి చూపించాడు. ప్రతిరోజు నువ్వు గెలవకపోవచ్చు, కానీ గెలిచే ఒక్కరోజు కోసం ప్రతిరోజు పోరాటం చేయి, నీ రోజు వస్తుంది. ఈరోజు సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక అరుదైన రోజు. అతని ఎత్తును చూసి అవమానించిన వారు కూడా అతను అందుకున్న ఎత్తును చూసి అభినందించాల్సిందే. వాహ్! ఆస్ట్రేలియాకి పర్వతంగా నిలబడ్డ ఈ ముగ్గురు మిచెల్ స్టార్క్, హజిల్వుడ్, ప్యాట్ కమిన్సన్ ఇలా 3 పర్వతాల ముందు చిట్టెలగలా కనిపించిన ఆ చిట్టెలకే పర్వతాలు కన్నం పెట్టి మరీ కప్పు కొట్టింది. బబువా క్రికెట్ చరిత్రని నేను ఎప్పుడూ మర్చిపోను.